మిస్టీరియస్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా, ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో రాత్రివేళ శబ్దం లేకుండా అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ ఎవరు ఉండరు, కానీ శబ్దం మాత్రం ఉంటుంది. శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తిగా సమాధానం తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. కొన్ని పురాతన మ్యాప్స్లో ఇప్పటికీ కనిపించని నగరాలు స్పష్టంగా గీయబడ్డాయి. ఆ నగరాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో కాంపాస్ పనిచేయదు, దిశలు మారిపోతాయి. నావికులు వాటిని డెడ్ జోన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలో కొన్ని గడియారాలు సంవత్సరం పాటు ఆగకుండా నడుస్తూనే ఉంటాయి. ఎవరు తయారు చేశారో కూడా తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. కొన్ని ద్వీపాలు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపించి మళ్ళీ పూర్తిగా మాయమవుతాయి. వీటిని వానిషింగ్ ఐలాండ్స్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా, ఒక పుస్తకం కూడా ప్రాణం తీస్తే ఎలా ఉండేది? ఒకప్పుడు పుస్తకం చదవడం కూడా ప్రాణాలకు ప్రమాదకరం అయ్యేది. పురాతన కాలంలో కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ విషపూరిత మసితో రాయబడ్డాయి. దొంగతనం లేదా కాపీ చేయకుండా ఉండడానికి. కేవలం చదవడానికే ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రమాదం జరిగింది. చరిత్ర మనకి చెప్పని ఈ నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా, ఒకప్పుడు ఆకాశం వేరే రంగుల్లో కనిపించేది. పురాతన కాలంలో భూమి వాతావరణం చాలా వేరుగా ఉండడంతో ఆకాశం నీలం కాకుండా కూడా కనిపించి ఉండవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ నీలి ఆకాశం ఎప్పుడు ఇలాగే లేదు. చరిత్ర మనకి చెప్పని నిజాలివే. మీరు చూస్తున్న ఈ నేల, ఈ నీలి ఆకాశం శాశ్వతం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా, కొన్ని తక్కువ తరంగ శబ్దాలు అనగా లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మనలో భయం, ఆందోళన కలిగిస్తాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అసలు కారణం పూర్తిగా తెలియలేదు. ఇలా మన మెదడు కానీ ఏదో శబ్దం వల్ల భయపడుతుంది. చరిత్ర మనకి చెప్పని ఈ రహస్యాలివి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా, ఒక పుస్తకం కూడా ప్రాణం తీస్తే ఎలా ఉండేది? ఒకప్పుడు పుస్తకం చదవడం కూడా ప్రాణాలకు ప్రమాదకరం అయ్యేది. పురాతన కాలంలో కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ విషపూరిత మసితో రాయబడ్డాయి. దొంగతనం లేదా కాపీ చేయకుండా ఉండడానికి. కేవలం చదవడానికే ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రమాదం జరిగింది. చరిత్ర మనకి చెప్పని ఈ నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా, కొన్ని తక్కువ తరంగ శబ్దాలు అనగా లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మనలో భయం, ఆందోళన కలిగిస్తాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అసలు కారణం పూర్తిగా తెలియలేదు. ఇలా మన మెదడు కానీ ఏదో శబ్దం వల్ల భయపడుతుంది. చరిత్ర మనకి చెప్పని ఈ రహస్యాలివి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. వెల్కమ్ టు చిన్నారి కథల ప్రపంచం. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు నెమ్మదిగా కానీ స్థిరంగా విజయం. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు, ఒక తాబేలు ఉండేవి. కుందేలు తన వేగంపై చాలా గర్వపడేది. తాబేలు నెమ్మదిగా నడుస్తుందంటూ ఎప్పుడు ఎగతాళి చేసేది. ఒకరోజు తాబేలు చెప్పింది, వేగమే కాదు, స్థిరత కూడా ముఖ్యం. ఒకసారి పందెం వేయుదాం అని అన్నది. దాంతో పందెం మొదలైంది. కుందేలు చాలా వేగంగా ముందుకి వెళ్ళింది. తాబేలు చాలా వెనకే ఉంది అనుకొని మధ్యలో నిద్రపోయింది కుందేలు. కానీ తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగింది. చివరికి తాబేలు గమ్యాన్ని చేరుకుంది. నిద్రలేచిన కుందేలు చూసేసరికి తాబేలు గెలిచింది. కథ నీతి: నెమ్మదిగా అయినా సరే స్థిరంగా ప్రయత్నిస్తే విజయం తప్పదు. ఇలాంటి మంచి కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టీరియస్ కథ. రాత్రి 12 గంటల ఇంటి రహస్యం. ఒక చిన్న గ్రామంలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి దగ్గర వెళ్ళొద్దని గ్రామస్తులు అందరూ హెచ్చరిస్తూ ఉండేవారు. ఎందుకు అంటే ప్రతిరోజు రాత్రి 12 గంటలకు ఆ ఇంట్లో ఒక దీపం వెలిగేది.
కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. ఒకరోజు రామ్ అనే యువకుడు ఈ రహస్యం తెలుసుకోవాలని ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్ళాడు. గడియారం 12 కొట్టుకోగానే ఇల్లు అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడే ఉన్న ఒక తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల రామ్ చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే అక్కడ ఒక డైరీ ఉంది. అది చాలా పాతది. దానిలో ఇలా రాసి ఉంది: ఈ ఇల్లు ఎవరికి భయం కలిగించడానికి కాదు, ఇక్కడ ఎవరో చదివితే నిజం తెలుస్తుంది. రామ్ డైరీ చదివాక తెలుసుకున్నాడు ఏమిటి అంటే ఆ ఇల్లు ఒకప్పుడు గ్రామానికి వెలుగు చూపించిన ఒక మంచి మనిషి నివాసం. అతని జ్ఞాపకంగా ప్రతి రాత్రి దీపం వెలిగేది. అప్పటి నుంచి ఆ ఇల్లు భయంకరంగా కాదు, గౌరవంతో చూసే స్థలమైంది. కథ నీతి: మనకు భయంగా కనిపించేది ఎప్పుడు చెడు కాదు, కొన్ని రహస్యాలు నిజాన్ని దాచుకొని ఉంటాయి.